చేపలు పట్టేదానికి డబ్బాలు తయారు చేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో మొయ్యి చేపలు పడతాం. లోపలికి ఎక్కి రావాలా నాడు చెప్తాడా? మూడు కోసలు చాలా ఇట 4 అయ్యే 4 గంటలు ఆడబడి నీకు చెయ్యి ఇద్దరికి చెయ్యి మొయ్యి చేపలు పట్టి నా చూడు అంతేమో అంతే. ఇంకా దాన్నే పుచ్చకాయ కోసేది. పచ్చికాయ కదా అలా ఉంటాయి కదా కాడ పుచ్చకాయలా. కొంచెం మనుషులు కావాలి. ఫస్ట్ టైం మనకి సంబంధం లేని పని ఒకటి చేయబోతున్నాం. ఎక్స్పెరిమెంట్ లాంటిది. మీరు కూడా చూడండి. మన్నూరు నుంచి చేపలు పట్టడానికి మన వాళ్ళు ఇక్కడికి వచ్చున్నారు. వారు ఎవరో తెలుసుంటే మీరు కామెంట్లో చెప్పచ్చు. చేపలు పట్టడానికి వచ్చారు మన వాళ్ళు. పట్టడం కూడా ఎలాగో తెలియదు, కానీ చేపలు పట్టాలని కసిగా వచ్చున్నారు. వారి మాటల్లోనే ఎలా వచ్చారో తెలుసుకుందాం. అక్కడ కూర్చున్న అతను ఏం చేస్తున్నాడో మీ అందరికీ తెలియాలి. ఇక్కడ ఏం చేయటానికి వచ్చారు మీరందరూ? ఇప్పుడు డబ్బాతో చేపలు పడదామని వచ్చాం. ఏందో అందరు డబ్బాతో చేపలు పడుతున్నారు. మేము కూడా కొత్తగా ఉందని ట్రై చేస్తున్నాం. మరి ట్రైలో మేము పాస్ అవుతామో లేదో మొత్తానికి తెలియదు. ఎప్పుడన్నా పట్టావా డబ్బాతో చేపలు? పట్టలేదు. పట్టిన వాళ్ళని చూశాను. ఈరోజు మేము డబ్బా షికారు చేద్దామని వచ్చాం. చేపలు ఈ డబ్బాతోటే. ఎన్ని చేపలు? ఈ డబ్బాలో టిప్ ఒక చేప పడిద్ది. ఇప్పుడు పిండి దీంట్లో వేసి ఇసిరేయాలి. నీళ్ళల్లో చేప పడిద్దని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు అది ఆ విషయం తెలియాలి. ఇప్పుడు ఆడ తెలిసి నీళ్ళల్లో ఒడ్డుకి. ఇదివరకు ఎప్పుడన్నా పట్టావా? పట్టలేదు. చూసా పట్టేది. వాళ్ళు చూసిన దాంతో ఇప్పుడు నువ్వు చేపలు పట్టడానికి వచ్చేసావు. పట్టాలనే వచ్చావు చేపలు. ఇట్లా నీళ్లు కాసి తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఇలా పెట్టి. ఎన్ని చేపలు పట్టారు ఇప్పుడు దాకా? ఇప్పుడే వచ్చాం. భారం చిక్కుబడింది. దీంతో ఇబ్బంది పడుతున్నాం. గట్లగా ఉండాలి కత్తి. నేను అనుకుంటుంది కాలువలోంచి తీసినటువంటి నత్త గుళ్ళలు తీసి కూడా అమ్ముకుంటున్నారు ఇక్కడ. ఇప్పుడు చేపలు పట్టడానికి రెడీ అవుతున్నటువంటి చేపలు మొదటిసారిగా పట్టబోతున్నాడని చెప్పారు. వీరు పట్టే దాంట్లో మనకు అర్థమైద్ది ఎంత మాత్రం చేపలు పట్టగలరు అని. గ్యాలం అయితే వేశారు. గ్యాలం కాదంట. ఇలాంటి డబ్బాతో చేపలు పట్టడానికి వచ్చారు మన వాళ్ళు. ఎలా పడతాయో చూద్దాం. మనకు కూడా ఇంతవరకు తెలియదు. చూద్దాం. బోట్ ఒకటి ఉంది కానీ మంది కాదు వేసుకొని వెళ్తానికి. బోట్ వేసుకొని చేపలు పడుతున్నారు మన వాళ్ళకు. బోటు ఉంది కానీ రాదు, అందుకే డబ్బాలతో వచ్చారు. డబ్బాలు తీసుకొని చేపలు పడదామని. డబ్బాలతో చేపలు పట్టడం మీరు ఎప్పుడైనా చూసారా? చూడకపోతే ఇప్పుడు చూడొచ్చు. చూసిన వాళ్ళు తెలపగలరు కరెక్ట్గా వేసారా లేదా డబ్బా అని.
అదిగో అటు పోవాలి మనం పైకి. మరొక బోటు మన దగ్గరకైతే రాబోతుంది. పైకి పోవాలి మనం. పైకి పోతే పని అయింది. సిక్కు కూడా బాగోదు. అడవుల వరకు వస్తేనా పడవలో ఇద్దరు మనుషులు చేపల వేట చేస్తుండగా మన వాళ్ళు డబ్బాతో వేట చేయటానికి వచ్చారు 100 కిలోమీటర్ల నుంచి. వెళ్తారు మా వాళ్ళు. ఎందుకు వెళ్ళరా? చేస్తున్నారా అనుకుంటున్నారు, వల వేస్తున్నారు. చూడు వేసి మళ్ళీ వెళ్తున్నారు. ఉండదు. అలా వల వేసుకుంటూ అట్లా వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఏడ దిగుతున్నారు కదా మా వాళ్ళ. పడుతున్నారు ఆడ టంగుటూరులో మామూలుగా పడతల్లా. టంగుటూరులో చూసి వచ్చింది నేను. వీళ్ళు వాళ్ళు దిగారుగా మనమే. ఇంకా మీరు పక్కనకి వెళ్ళి వేట సాగించాల్సిందిగా కోరుతున్నారు. వాళ్ళు వేసిన వాళ్ళకి పండుగ లేచి అవుతారు. మేము ఇంతవరకు రెడీ చేయలేదులే. సాయంత్రం ఆరు పొద్దున్నేనా ఎందుకు మన చేతిలో పడితే పదవా జిలేబులు పరిగకుండా పోదాంపా. అదే ఆడికి వెళ్దాంపా, జిలేబు బండి లాగిద్దాం. చేపలు పట్టక నిరాశతో తిరిగి వెళ్తున్నటువంటి వేసాడు డబ్బా. మాత్రం కాదు చాట్ నీళ్ళు కదా మన యాకు. ఈ నీళ్ళు పిండి ఒకటి అవుతుంటే గట్టిగా ఉండదు పిండి. ఏమన్నా పట్టారా చేపలు? ఇప్పటికి ఏం పడలేదు. గాలం వేసి ట్రై చేసి ఉండ పడతాయని చేపలు ఆశిస్తున్నారు. పట్టే వాళ్ళు ఇక్కడ ఎక్కువ తిరుగుతున్నారు కాబట్టి గాల ఒక్క చేప కూడా లేదు వాళ్ళకి. వాళ్ళలు వేసిన వాళ్ళకే చేపలు పట్టకపోతే ఇక మీకు ఎక్కడ నుంచి వస్తాయి చేపలు? ఈ డబ్బాలో ఇక్కడికి వచ్చినాయి ఇప్పుడే, ధరనే వచ్చినాయి. వాళ్ళు అక్కడ పడే తేటగా ఉంది. జెల్లీ ఫిష్ అనేది ఎప్పుడన్నా చూసారా మీరు? ఇప్పుడు నేను చూపిస్తా మీకు జెల్లీ ఫిష్. తేటగా ఉండే నీళ్ళు. దీన్నే జెల్లీ ఫిష్ అంటారు. తెలిస్తే కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు చూడండి. జెల్లీ ఫిష్ ఇది కుట్టిందంటే వాళ్ళంతా దోమలు కుట్టిన టైపులో వాసిపోతుంది. జాగ్రత్తగా ఉండి. మన వాళ్ళు ఇప్పుడే డబ్బా విసిరారు. డబ్బా గేలం ఉంటుంది, విసిరినది ఈయననే. గేలం అయితే లాగుతున్నారు. మరి చేపలు పడ్డాయా అంటే పడలేదు అని మనకు అర్థమైంది. దీంట్లో ఏం వేశారంటే గోధుమ పిండి వేశారు చేపలు తినడానికి. మరొకసారి ట్రై చేస్తున్నటువంటి ఆశ చావలేదు. చేపలు పడలేదు, అయినా ఆశ చావలేదు. దేశంలో వీళ్ళు డబ్బాలు పడలేదు, నిరాశతో వెళ్ళిపోతున్నటువంటి మన వాళ్ళు ఇంకొక చెరువు దగ్గరికి వెళ్తున్నాం. దాన్ని కూడా మీకు మరికొద్ది సేపట్లో చూపిస్తాను.
అప్పటిదాకా లెట్స్ టు వాచ్ నెక్స్ట్ వీడియో పార్ట్ 2. పెద్ద పెద్ద వాళ్ళకి చేపలు పడటమైన కష్టమైన ఈ రోజుల్లో ఒక్కసారి కూడా చేపలు పట్టనటువంటి వాళ్ళు వచ్చి తిరిగి వెళుతున్నారు. చేపలు అయితే పట్టలేదు కానీ ఓపిక మాత్రం ఉందంటున్నారు ఇంకా మన వాళ్ళు. ఆ చేపలు పట్టేదాకా మేము ఇంటికి వెళ్ళము అంటున్నారు. మనం కూడా వాళ్ళతోటి ఉండి చేపలు పట్టినది మీకు చూపించి వెళ్తాం. ఇదే ఇంకొక చెరువు దగ్గరికి వెళ్తున్నటువంటి వాళ్ళం మేము. మళ్ళీ వేసిన తర్వాత వచ్చాగాడికి 100 వచ్చింది. గుడి చెప్పు, గుడి గురించి చెప్పు. కోటిమాల రోడ్లో పాదర్తి దగ్గర పోలేరమ్మ గుడి ఉంది. ఇక్కడ ఇదే ఫేమస్ అయిన ఆలయం మన కొత్తపట్నం మండలం మీద పోలేరమ్మ ఆలయం. చేపలు ఎన్ని పట్టావు? చేపలు పడదామని ప్లాన్ చేసి వెళ్ళాము కానీ అక్కడ వల ఆటగాళ్ళు ఎక్కువ అయ్యారు. అందుకనే మా గేలం ఆటకి చేపలు పడలేదు. నిరాశతో ఇంటికి తిరిగి వెళ్తున్నాము. ఈ రోజు కాకుండా మళ్ళీ ఇంకో రోజు ప్లాన్ చేస్తాము. ఆ రోజు చేపలు పట్టి మీకు నెక్స్ట్ వీడియో మళ్ళీ పంపిస్తాము. చూసి బాగా లైక్ కొట్టండి.